నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. కాకపోతే కాస్త కార్యక్రమం ఆలస్యమైంది. ఛానల్‌లో ప్రసారం చేయాలి అని ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తూ ఉంటే, ఈ రోజుకి నిజంగా అదృష్టం దక్కిందని చెప్పొచ్చు. అమ్మతో మాట్లాడటం, తను చెప్పే ప్రతి మాట తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి ముందుగా. ఖచ్చితంగా సత్ఫలితాలుంటాయి. ప్రతి విషయం కూడా. నేను చాలా ఫాలో అవుతాను. మీలో కూడా చాలామంది ఫాలో అవుతూ ఉంటారనుకుంటాను. అనంతలక్ష్మి గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. చాలా విషయాల్లో విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్త. అలాంటి వాళ్ళతో మాట్లాడటం కాదు, అసలు చూస్తేనే అదృష్టం. నిజం చెప్తున్నాను. ఈ రోజున చాలా విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, లేదా అనంతలక్ష్మి గారితో మీరు ఎలాంటి కార్యక్రమాలు చూడాలి అనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. తదుపరి కార్యక్రమం వాటి మీద చేసే ప్రయత్నం చేస్తాను. అమ్మా నమస్కారం. నమస్తే అమ్మా. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ముందు మీతో కార్యక్రమం చేయటం. అయితే సంతోషమా. మామూలుగా కొన్ని సందేహాలు. చాలామంది పూజా గదిలో ఫోటోలు పెడుతూ ఉంటారు. రకరకాల ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. ఏ వరుస క్రమంలో పెట్టాలి? ఏ ఫోటో ముందు పెట్టాలి? ఏ ఫోటో తర్వాత పెట్టాలి? ఎలా పెట్టుకోవాలి? ఫోటోలు ఎలా పెట్టినా పర్వాలేదా? చెప్పండి. ఫోటోలు ఎలా పెట్టినా పర్వాలేదమ్మా. హ్మ్. ఎందుకు అంటే మన దృష్టి పూజ చేసేటప్పుడు చెదరకుండా ఉండడానికి, మనం పెట్టేటటువంటి పూలు అవి ఎక్కడ పెట్టాలి అనేది దానికొక ఆహ్, లక్ష్యం ఉండడానికి పెట్టుకుంటాం తప్ప, ఈ విధంగా పెడితే ఎక్కువ ఫలితం, ఆ విధంగా పెడితే ఎక్కువ ఫలితం, తక్కువ ఫలితం అన్నదేముండదు. హ్మ్. కాకపోతే ఎట్లా ఉంటుందంటే, సాధారణంగా మనకి మొదటి నుంచి ఏదో ఒక ఫోటో అత్తగారిచ్చిందో, అమ్మగారిచ్చిందో మనం పెట్టుకుంటాం. హ్మ్. అది ప్రధానంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఇచ్చారు వాళ్ళకి కాబట్టి. ఇంటివారు హ్మ్. ఇచ్చినటువంటిది. పైగా ఇచ్చేది ఎట్లాంటిది ఇస్తారంటే, వాళ్ళ ఇలవేలుపునిస్తారు. హ్మ్. అంటే తరతరాలుగా ఏ దైవాన్ని వాళ్ళు పూజిస్తున్నారో. సాధారణంగా చాలామందికి రాముడు గాని, నరసింహస్వామి గాని హ్మ్. ఇలవేల్పుగా ఉంటారు. హ్మ్. కొద్దిమంది కుటుంబాల్లో రాజరాజేశ్వరి, బాల అలా. హ్మ్. అంతేగాని ఇప్పుడు మనం కొత్తగా వింటున్న దేవుళ్ళ పేర్లేవి ఇలవేల్పులు కారు. హ్మ్. హ్మ్. అందుకని ఇలవేల్పుది ముందర మధ్యలో ఉంటుందమ్మా. ఓకే. ప్రధానంగా ఉంటుంది. ఆ తర్వాత మిగిలినవి చేరుస్తూ ఉంటారు. హ్మ్. ఈ చేర్చేటప్పుడు మనకి కొంత ఈస్థెటిక్ సెన్స్, హ్మ్. హ్మ్. సౌందర్య దృష్టి ఉంటుంది గదా! అవును. ఆ దృష్టితో ఆ ఫోటోల ఎత్తు, తక్కువ వీటిని హ్మ్. బట్టి పెట్టుకుంటామమ్మా. హ్మ్. అయితే రా ఒక విష్ణుమూర్తి ఫోటో పక్కన పార్వతీదేవి, ఆ పక్కన లక్ష్మీదేవి అట్లా పెడితే బాగుంటది. ఓకే. విష్ణువు పక్కన ఎప్పుడు హ్మ్. హ్మ్. లక్ష్మి ఉంటే బావుంటుంది. హ్మ్. సాధారణంగా లక్ష్మీనారాయణలు కలిసే ఉంటారు. హ్మ్. కానీ కొన్ని కొన్ని చోట్ల ఎక్కడైనా అలా విడిగా ఉన్నట్టయితే, అట్లా విడదీసి పెట్టినట్టుగా కాకుండా, హ్మ్. ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరిని ఒక చోట పెడితే బావుంటుంది. హ్మ్. ఉదాహరణకి శివుడు, పార్వతి. వినాయకుడు వినాయకుడు. ఉందనుకోండి. హ్మ్. వినాయకుడు వాళ్ళ ఫోటో దగ్గరే పెట్టుకుంటే పెట్టాలి. అదొక హ్మ్. హ్మ్. అందం అనిపిస్తుంది. హ్మ్. అంతే తప్ప ఇది ఇట్లా పెట్టి తీరాలి, ఇట్లా పెట్టకూడదు అనేది ఏం లేదు. హ్మ్. అసలు ఇన్ని ఫోటోలు ఎందుకుంటాయో నాకర్థం కాదు. అంటే ఎవరొకళ్ళు ఫోటోలు ఇస్తూ ఉంటారు. అవి అది మన పూజా మందిరంలోకి చేరుస్తూ ఉంటారు కదా! చేరుస్తూ ఉంటాం. హ్మ్. ఆ చేర్చేటప్పుడు ఎందుకు చేర్చాలి? పూజా మందిరంలో ఎందుకు పెట్టుకోవాలి? అందంగా ఉంటాయని బయట ఎక్కడన్నా పెట్టుకోండి. హ్మ్. అట్లా పెట్టుకున్నప్పుడు వాటికి పూజ చేయడం లేదు గనక హ్మ్. అవి అవి ఎక్కడైనా అవి పెట్టుకోవచ్చు. ఉన్నందువల్ల సమస్య ఏం లేదు. అయితే ఈ పూజా మందిరంలో కాకుండా దేవుడి ఫోటోలు ఎక్కడైనా పెట్టుకోవచ్చమ్మా మామూలుగా? పెట్టుకోవచ్చమ్మా. ఓకే. కాకపోతే బాత్రూముల్లోనూ అక్కడ అలా పెట్టుకోకుండా ఉంటే పెట్టరులెండి. చాలు. హ్మ్. తర్వాత 10 మంది వచ్చి వెళ్ళారు. వెళ్ళేటటువంటి చోట హ్మ్. హ్మ్. కాస్త అనాచారంగా ఉండేవాళ్ళు తిరిగే చోట, ఎక్కువ హ్మ్. తిరిగే చోట హ్మ్. అట్లా కాకుండా మనం పెట్టుకుంటే తప్పేం లేదమ్మా. సో, అదండి సంగతి. చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది. ఎక్కడ పెట్టుకోవాలి ఫోటోలు? ఏ వరుస క్రమంలో పెడితే బావుంటుంది అని. అమ్మ చెప్పినట్టుగా ఆహ్, మీరు పుట్టింటి వాళ్ళు కానీ, మీ అత్తగారింటి వాళ్ళు కానీ ఒకవేళ ఫోటోలు అది ఇస్తే మాక్సిమం వాటిని అత్తవారింటి వారే. మా హ్మ్. అత్తవారింటి వారిదేది ప్రధానమో అదే. అదే. ఆడపిల్ల అదే. హ్మ్. ఆడవాళ్ళ గురించయితే ఇది. అవును. హ్మ్. హ్మ్. సో, అలా ఫాలో అవ్వండి. మీకింకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి అంశంతో, మరో మంచి టాపిక్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. నమస్తే.